వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఎంసీక్యూస్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. ఆన్ July 1st, నేషనల్ డాటర్స్ డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ టు కామెమోరేట్ ద బర్త్ అండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి క్రింది వాటిలో ఎవరి యొక్క జనన మరణ వార్షికోత్సవం సందర్భంగా జూలై 1వ తారీఖున జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్ డేని జరుపుకుంటాం. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బీసీ రాయ్ లేదా బిందన్ చంద్ర రాయ్. ఓకే, బిందన్ చంద్ర రాయ్ మనకి బర్త్ అండ్ డెత్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం జూలై 1న అయితే మనకి డాక్టర్స్ డేని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. The Asia longest and world 5th high-speed test track has been inaugurated at the National Automotive Test Track in Pithampur of the which among the following state. ఏషియాకు అతిపెద్ద మరియు ప్రపంచంలోనే 5వ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ను పీతంపూర్లోని నేషనల్ ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్లో ప్రారంభించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మధ్యప్రదేశ్. The US has recently appointed Atul Keshav as the envy to which among the following country. అమెరికా ఇటీవల అతుల్ కేశవ్ను ఏ దేశానికి సంబంధించి రాయబారిగా నియమించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఇండియా, భారతదేశం. యాజ్ పర్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్? అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి 10th ప్లేస్, 10వ ర్యాంక్లో అయితే భారతదేశం ఉంది. Laurel Hubbard has become the first ever transgender athlete to become nominated for the New Zealand Olympic team. She is associated with which among the following sports? లారెల్ హబార్డ్ న్యూజిలాండ్ ఒలింపిక్ జట్టుకు సంబంధించి నామినేట్ అయిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ అథ్లెట్గా నిలవడం జరిగింది. ఈయన మనకి ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి వెయిట్ లిఫ్టింగ్. Anshul Rao became the first women cricketer to be handed a 4-year ban after failing the doping test. She hails from which among the following state? డోప్ పరీక్షలో మనకి విఫలమైన తర్వాత 4 ఏళ్ల నిషేధం మనకి పొందిన తొలి మహిళా క్రికెటర్ అన్షుల్ రావు వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్? ఓకే, ఆన్సర్ వచ్చి అన్షుల్ రావు మనకి మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన క్రికెటర్. The venue of ICC Men T20 World Cup 2021 has been shifted to which among the following countries from India? ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2021 సంవత్సరానికి సంబంధించి భారతదేశం నుండి ఏ దేశాలకు మార్చబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి యూఏఈ అండ్ ఓమెన్. యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఓమన్ దేశాలకు అయితే మార్చడం జరిగింది. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ కాంప్రహెన్సివ్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఫర్ డాక్టర్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్యాంకింగ్ సొల్యూషన్? వైద్యుల కోసం సమగ్ర బ్యాంకింగ్ పరిష్కారాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ప్రకటించింది కదా, ఆ బ్యాంకింగ్ సొల్యూషన్ పేరు ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి సెల్యూట్ డాక్టర్స్. ఓకే, వైద్యులకు వందనం సెల్యూట్ డాక్టర్స్ అనే క్యాంపెయిన్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే లాంచ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద గ్లోబల్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021 బై స్టార్ట్అప్ బ్లింక్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ ర్యాంక్ టాప్ ఇన్ ద ఇండియా ఇన్ సిటీ వైజ్ ర్యాంకింగ్స్? స్టార్ట్అప్ బ్లింక్ రూపొందించిన గ్లోబల్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021 ప్రకారం సిటీ వైజ్ ర్యాంకింగ్లో చూసుకున్నట్లయితే క్రింది నగరాల్లో భారతదేశంలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బెంగళూరు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ ద అశోక్ సొంతలియా యాజ్ ద న్యూ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్? క్రింది వారిలో మనకి అశోక్ సొంతాలియాను కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమించింది ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి టైటాన్ కంపెనీ అయితే నియమించడం జరిగింది. ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీజన్ స్టోరీ ఏ న్యూ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? ఫియర్స్లీ ఫీమేల్ ది డ్యూటీజన్ స్టోరీ అనే పుస్తకాన్ని క్రింది వాణిలో ఎవరు రచించారు? ఓకే, ఆన్సర్ వచ్చి సందీప్ మిశ్రా. The Andhra Pradesh Chief Minister Y.S. Jaganmohan Reddy has launched the YSR Bima scheme. What is the eligible age limit for the scheme? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బీమా అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకానికి మనకి వయో పరిమితి ఏజ్ లిమిట్ ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి 18 to 70 years, 18 నుండి 70 సంవత్సరాలు. Recently, Assam cabinet had decided to grant 1 month compulsory leave every year to which among the following? ఇటీవల అస్సాం క్యాబినెట్ వచ్చి ప్రతి సంవత్సరం 1 నెల తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఎవరికి ఈ విధంగా మనకి లీవ్ను అస్సాం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది?
ఆన్సర్ వచ్చి పోలీస్ పర్సనల్. ఓకే, పోలీస్ సిబ్బందికి అయితే మనకి ఈ విధంగా లీవ్ ఉండాలని చెప్పి అస్సాం క్యాబినెట్ అయితే నిర్ణయించడం జరిగింది. హౌ మచ్ క్యాష్ రివార్డ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఫర్ ద ఫస్ట్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మణిపూర్? మణిపూర్లో మొట్టమొదటి టీకా మనకి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత బహుమతి ప్రకటించబడుతుంది అంటే మనకి ఏ నియోజకవర్గంలో అయితే కంప్లీట్గా వ్యాక్సినేషన్ అనేది ఫినిష్ అవుతుందో మణిపూర్ స్టేట్లో వాళ్ళకి మనకి క్యాష్ రివార్డ్ అయితే మణిపూర్ ప్రకటించడం జరిగింది. ఆ క్యాష్ రివార్డ్ ఎంత? ఓకే, ఆన్సర్ వచ్చి 20 lakh 20 లక్షల రూపాయలు. ద స్పేస్ఎక్స్ హ్యాస్ లాంచ్డ్ ద శాటిలైట్ నెట్వర్క్ స్టార్లింక్ ఫర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పర్పస్? స్పేస్ఎక్స్ కంపెనీ వచ్చి శాటిలైట్ నెట్వర్క్ స్టార్లింక్ అయితే క్రింది ప్రయోజనాల కోసం మనకి విడుదల చేయడం జరిగింది. ఓకే, స్టార్లింక్ మనకి స్పేస్ఎక్స్ స్టార్లింక్ని ఎందుకు క్రియేట్ చేసింది అంటే టు ప్రొవైడింగ్ ద ఇంటర్నెట్. ఓకే, ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్నెట్ అందించడం కోసం. Which among the following has recently won the gold medal in the Silver Lake Open Chess Tournament held in Serbia? సెర్బియాలో ఇటీవల జరిగిన సిల్వర్ లేక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో క్రింది వాటిలో ఎవరు బంగారు పథకం సాధించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి నిహాల్ సరీన్. The President Ramnath Kovind has laid the foundation stone for a memorial and cultural center in Lucknow. The memorial has dedicated to which among the following? అధ్యక్షుడు మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు లక్నోలో ఒక స్మారక మరియు సాంస్కృతిక కేంద్రానికి పునాదిరాయి అయితే వేయడం జరిగింది. ఇది మనకి ఎవరికి అంకితం చేయబడింది? ఆన్సర్ బిఆర్ అంబేద్కర్. ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం విత్ కెపాసిటీ ఆఫ్ 75,000 spectators at a estimated cost of 300 crore has been planned to construct in which among the following state? 300 కోట్ల రూపాయల వ్యయంతో 75,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ప్రపంచంలోని 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఈ క్రింది రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో నిర్మించాలని ప్రణాళిక వేశారు? ఆన్సర్ రాజస్థాన్. Which among the following has been appointed as the new managing director of National High Speed Rail Corporation Limited? క్రింది వాటిలో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సతీష్ అగ్నిహోత్రి. లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద గల్ఫ్ ట్రైనింగ్ అకాడమీ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గోల్ఫ్ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించారు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఏ ప్లేస్లో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి శ్రీనగర్. Which among the following bank has become the second most valuable listed public sector bank with a market capitalization over the 50,000 crore rupees? 50,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్తో క్రింది వాణిలో ఏ బ్యాంక్ అత్యంత విలువైన లిస్టెడ్ ప్రభుత్వ రంగ బ్యాంక్గా మారింది? ఆన్సర్ ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. కళ్యాణ్ నారాయణ్ భట్టాచారి వెటర్నరీ అడ్వకేట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as the new లోకాయుక్త of which among the following state? ప్రముఖ న్యాయవాది అయిన కళ్యాణ్ నారాయణ భట్టాచార్జీ కొత్త లోకాయుక్తగా అయితే నియమించబడ్డారో ఏ రాష్ట్రానికి ఈయన నియమితులయ్యారు? ఆన్సర్ త్రిపుర. లేడీ డాటర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై కవితారావు. ద బుక్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? లేడీ డాటర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియన్ ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ ఈ పుస్తకాన్ని అయితే రాసింది కవితారావు గారు. ఈ పుస్తకం ఎవరికి సంబంధించిన స్టోరీ? ఓకే, ఇది ఎవరికి సంబంధించిన కథ అంటే మనకి రుక్మాబాయ్ రౌత్. నాథురామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ అసాసినేషన్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? నాథురామ్ గాడ్సే ది ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ అసాసినేషన్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి ధావల్ కులకర్ణి. Karsten Warholm has recently won the Bislett Games held in Oslo under 400 meter hurdles. He hails from which among the following country? మనకి కార్స్టెన్ వార్హోమ్ నుంచి ఇటీవల ఓస్లోలో జరిగిన బిస్లెట్ గేమ్స్లో 400 మీటర్ల పురుషుల హర్డిల్స్లో విజయం సాధించడం జరిగింది. అతను ఏ దేశానికి సంబంధించిన వాడు? ఆన్సర్ వచ్చి నార్వే. Which among the following Grand Prix has won by Max Verstappen recently by beating Valtteri Bottas? వాల్టరీ బొటాస్ని ఓడించి క్రింది గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వర్స్టాపిన్ గెలుచుకున్న గ్రాండ్ ప్రిక్స్ ఏది? ఆన్సర్ వచ్చి ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్. మరియప్పన్ తంగవేలు హ్యాస్ బీన్ నేమ్డ్ as the flag bearer of the Indian continent in Tokyo Para Olympics. ఈ అసోసియేటెడ్ విత్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్? టోక్యో పారా ఒలింపిక్స్లో భారత బృందానికి సంబంధించి జెండా మూసేవారిగా మరియప్పన్ తంగవేలు అయితే ఎన్నికవడం జరిగింది. అతను ఏ క్రీడకి సంబంధించిన పర్సన్? ఆన్సర్ హై జంపింగ్. The KVIC has initiated the project named Bamboo Oasis
on lands in draft the first of its kind exercise in India at a village of which among the following state. కేవీఐసి వచ్చి మనకి బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్ ఇన్ డ్రాఫ్ట్ అనే ఒక ఎక్సర్సైజ్ని అయితే ఒక విలేజ్లో స్టార్ట్ చేసింది. అది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. The President Ramnath Kovind has appointed 8 new governors recently. Which among the following has appointed as the governor of Karnataka? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇటీవల 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అయితే నియమించారు కదా. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తవర్ చంద్ర గెహ్లాట్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మినిస్టర్ హ్యాస్ డిక్లేర్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్? ఖాదీ ప్రకృతి పెయింట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఏ మంత్రి నియమితులయ్యారు? ఆన్సర్ నితిన్ గడ్కరీ. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఎయిర్లైన్ హ్యాస్ బ్యాగ్డ్ ద ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ఏవియేషన్ పబ్లిక్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్? ఏవియేషన్ ప్రచురణ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ క్రింది దేశాల్లో ఎయిర్లైన్ సంవత్సరపు ఎయిర్లైన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కొరియన్ ఎయిర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద మెన్ ఫ్లాగ్ బేరియర్ అట్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్? టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో క్రింది వాటిలో ఎవరు మనకి భారతదేశం తరపున జెండా మోసేవారుగా ఎన్నికయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మన్ప్రీత్ సింగ్. ఓకే, మన్ప్రీత్ సింగ్ అయితే మనకి ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ఇండియా తరపున టోక్యో ఒలింపిక్స్లో ఫ్లాగ్ బేరియర్గా ఎన్నికయ్యారు. క్లోజింగ్ సెరమనీకి అయితే మనకి బజరంగ్ పూనియా అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, ఓపెనింగ్ సెరమనీకి మన్ప్రీత్ సింగ్ అయితే, క్లోజింగ్ సెరమనీకి వచ్చి బజరంగ్ పూనియా. మనకి ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరియర్గా మన్ప్రీత్ సింగ్తో పాటుగా ఇంకొక పర్సన్ కూడా మనకి ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఎన్నికవడం జరిగింది. ఆ ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అన్నది మీరైతే ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.